హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇవి నల్లేరు కాడలు. మనం లావు నల్లేరు కాడలు తెస్తే అవి ఒలవడం చాలా కష్టం. పీసులు తీసేయి అవన్నీ చేయాలంటే మనకి చేతులు దురదొస్తాయి. అందుకని పైనవి లేత కొమ్మలు చక్కగా ఇలాంటివి తెచ్చుకుంటే ఇక మనం ఏం చేయనవసరం లేదు. వీటిని కట్ చేసుకొని డైరెక్ట్గా వేపుకొని చట్నీ చేసుకోవడమే. ఈ చట్నీ వల్ల మనకి బోన్స్ మెతకబారుతున్నాయి కదా అందరికి. ఇప్పుడు అలా కాకుండా ఇరిగిన ఎముకల్ని అతికిచ్చే గుణం ఈ నల్లేరులో ఉంటుందని చెప్తారు ఆయుర్వేదంలో. అందుకని 10 రోజులకు ఒకసారి వాడితే మంచిది. మేము కూడా వాడుతున్నాం. చూడండి, మన వెనకటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి ఉండేవి కావు. పెద్దవాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళు 100 ఏళ్ళు బతికే వాళ్ళు అయినా సరే మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కావు. ఇవే వాడేవాళ్ళు అప్పట్లో. చట్నీకి ఎక్కువ చట్నీయే చేసుకుంటారు. కానీ నేను చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్తే దగ్గొచ్చింది అనుకోండి, చక్కగా ఇవి రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి మనం జావ కాసుకుంటాం కదా, ఆ పిండిలో ఈ కాడలు కట్ చేసుకొని సన్నగా చక్కగా కొంచెం 4 ఎండుమిర్చి, ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి రోట్లో వేసి కుమ్మి కాస్త వాటర్ వేసి రొట్టె కాల్చేవాళ్ళు. ఆయిల్ వేయకుండా ఇనుప పెనం మీద రొట్టె కాల్చేవాళ్ళు. ఆ రొట్టె ఇచ్చేవాళ్ళు మాకు చిన్నప్పుడు. దగ్గు వస్తే మా నాయనమ్మ వాళ్ళు అవి చక్కగా తగ్గిపోయేది. దగ్గు కఫం అంతా పోయిద్ది అనమాట ఇది అలా వాడితే. చూడండి ఎన్నిటికి పనిచేస్తుందో. మనం సాంబారు పులుసులు అలా చేసుకున్నప్పుడు కూడా 4 కాడలు పులుసులో వేసేసుకోవచ్చు, సాంబార్లో. ఇక చట్నీ, ఆ రొట్టె ఒకటి చేస్తారు. ఆ 3 తెలుసు నాకు బాగా చిన్నప్పటి నుండి కూడా. ఇంకా చాలా వాటికి పనిచేస్తుంది. కఫం కొట్టేస్తుంది అనమాట మనకి. గొంతులో గొరగొరలు ఉండవు. బోన్స్కి కూడా మంచిది. మనం తినేటప్పుడు వేరే రకంగా కొత్తది ఏమన్నా తింటున్నాం మనం అనిపించదు. చట్నీ చాలా బాగుంటుంది. పల్లీలు, ఇవి నువ్వులు, కొంచెం మినపప్పు అలాంటివి వేసుకొని వేపి చట్నీ చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది. వాడితే మంచిది ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింది గార్డెన్ ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం మన పెద్దవాళ్ళు ఏమి వాడారో అలాంటివి వాడుతూ ఉంటే మనం కూడా కొంచెం హెల్త్ అనేది కొంచెం మంచిగా ఉంటుందని. ఓకేనా?